ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్నూలు నుంచి వచ్చినాను. కర్నూలు నుంచి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారికి అయ్యగారికి వందనములు. నేను 3 ఏళ్ళగాను ప్రార్థన చేసుకుంటాను. నాకు 3 ఏళ్ళగాను మ్యారేజ్ అయింది, కానీ నా గర్భఫలం ఇంతవరకు ఇవ్వలేదు. పోయిన సంవత్సరంలో అమ్మ తేజ వారికి అడిగి వచ్చినాను, కానీ పోయిన సంవత్సరంలో 4వ తేదీకి నాకు పేరు పెట్టి పిలిచినాడు అనమాట దేవుడు. నా గర్భఫలం ఇప్పుడు ఇచ్చినాడు అనమాట. ఇప్పుడు 8వ నెల నాకు జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా చెప్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. లాస్ట్ ఇయర్ జరిగిన ఆరాధనలో దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నారు. మీరు కర్నూలు నుంచి వచ్చారంట అండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి మరి నమ్మకంతో వచ్చిన నేనైతే ఆమేన్. ఎస్, మీ నమ్మకమే, మీ విశ్వాసమే గొప్ప కార్యాన్ని చేసింది. మరి చూడండి 3 సంవత్సరాల తరబడి చాలా వేదనతో ఉన్నారు గర్భఫలం కొరకు. మరి గర్భం ఇంకా పిలిచాడేమనుకున్నాను, కానీ ఆగమూమెంట్లో మనిషి అని పిలిచాడు అమ్మా. అవునమ్మా, కానీ చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది. మరి సేవకులు పేరు పెట్టి పిలిచిన తర్వాత వారు ప్రార్థన చేయించుకొని వెళ్ళి ఉన్నారు. మరి గర్భము తెరవబడుతుంది అనే మాటను దేవుడు తన నోటిన, అంటే సేవకుడు నోటిన ఉంచి ఆ విషయాలను బయలుపరిచిన తర్వాత వాళ్ళు ఎంతగానో సంతోషించి ఇక్కడ నుంచి వెళ్ళారండి. దాని తర్వాత ఆమె కన్సీవ్ అయ్యారు. ఈ రోజున మరి ఆమె 8వ నెల ప్రెగ్నెంట్తో వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి సాక్షుల ద్వారా బలపరచబడుతున్నామన్నవా? 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ. గాడ్ బ్లెస్ యూ తల్లి. చిన్న ప్రార్థన చేద్దాం. చేతులు చాపి ప్రార్థన చేద్దాం. తండ్రి, చెల్లిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. పేరు పెట్టి పిలిచి ఉన్నారు. నమ్మదగిన దేవుడవయ్యా. అయ్యా, నీ మాటలు ఎప్పటికి కూడా నిరార్థకము కావు. సేవకుడి నోటిన నీ మాట ఉంచి బిడ్డని ధైర్యపరిచారు. 3 సంవత్సరాల తర్వాత ప్రభా ఇదిగోండి ప్రార్థించగా మరి గర్భాన్ని తెరచినందుకు స్తోత్రం. 8వ నెల ప్రెగ్నెంట్తో నీ కుమార్తె ఉంటుండగా నీ క్షేమము కలుగునుగాక బిడ్డలకి. అయ్యా, లోపల బేబీకి, అయ్యా సహోదరికి మంచి ఆరోగ్యం క్షేమము దయచని, చక్కని ప్రసవాన్ని మీరు దయచేయమని వేడుకున్నాం. ఆరోగ్యకరమైన ప్రసవాన్ని మీరు దయచేయండి. బిడ్డలు దీవించబడదురుగాక. కర్నూలు ప్రాంతం నుంచి ప్రభా ప్రయాణము చేసి వచ్చి ఉన్నారు ప్రభా. ఈ బిడ్డల ప్రయాసను చూస్తున్నావయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రం. ఇంకను బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. తన భర్తను ఇంకను ప్రభా ఆశీర్వదించండి, తనని ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఎలా ప్రయాణం చేసావురా? కర్నూలు నుంచి ఇక్కడికి ఎన్ని గంటల ప్రయాణం? పోయిన సంవత్సరం నేను ఒక్కదాన్నే వచ్చినాను. దేవుని పోయిన మరి అది చెప్పాలి కదా. ఒక్కదాన్నే వచ్చిన. ఎవరు మీ హస్బెండ్ ఎక్కడ? బ్రదర్ రండి రండి, గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతో బాధతో వచ్చినా మేడం అమ్మ. నేనైతే గొప్ప కార్యంతో వచ్చారు. ఇచ్చినందుకు సంతోషం ఉంది. రండి. ఆనందంతో మాటలు కూడా వస్తలేవు నాకైతే. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి. దగ్గర పెట్టుకో. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి. ఈరోజు ఈమె ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఏమిటంటే, ఎంతోగానో మనం ప్రయాసపడుతున్నా కానీ దేవుడు ఆశీర్వదిస్తేనే మనకు జరిగేది. కనుక ఈమె పోయిన సంవత్సరం వచ్చి ఇక్కడికి ప్రేయర్కి వచ్చింది. ఈ ప్రేయర్కి వచ్చిన తర్వాత 1 నెల తర్వాతకి మళ్ళీ తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు అన్నారు, మీకు ఇప్పుడు దేవుడు సాయం చేసినాడు కదా, అందుకు మీరు సంతోషంతో మీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలని చెప్పేసి అన్నారు. ఏది సంతోషము అని చెప్పేసి అన్నాక, నీ భార్య ప్రెగ్నెంట్ అన్నారు. అంటే ప్రియ సహోదరులారా, నాకు ఇంత సంతోషం మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఏంటికంటే 3 సంవత్సరాలకు చాలామందికి మ్యారేజ్ అయిన వాళ్ళు, నాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి అందరికీ సంతోషపడుతున్నారు. నేను మాత్రం చాలా బాధగా ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడు సాయం చేసి ఉన్నారో, నా భార్య ఇక్కడికి ప్రేయర్కి వచ్చింది. ఆమెను ఒక్కదాన్ని పంపించినాను. నాకైతే కొంచెం పని ఉండి రాలేకపోయినాను. కానీ అప్పుడు మేము వచ్చింది. తర్వాత ప్రార్థనలో ఉన్న తర్వాత ఇక్కడ వచ్చినాక అయ్యగారు పేరు పెట్టినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మేము పేరు చెప్పినది కాదు, మేము ఇక్కడికి వచ్చి చెప్తున్నామని కూడా కాదు, కానీ అయ్యగారు తెలుసుకొని పేరు ఆయన్ని పిలిచి దేవుని యొక్క దయ వలన
ఈరోజు ఈమెకు గర్భఫలాన్ని దయచేసి ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఒక మాట అన్నారు, ఎంత ప్రయాసపడినా దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఆశీర్వదించబడం. ఎస్, ఖచ్చితమైన మాట అండి. అవునండి, దేవుని ఆశీర్వాదాలు లేకపోతే అసలు నథింగ్, వీఆర్ నథింగ్. అంతే, ఆయన బ్లెస్సింగ్స్, ఆయన కృప, ఆయన దయ ఉంటేనే ఏదైనా. మరి మీటింగ్స్లో ఒక్కతే వచ్చింది. కర్నూలు నుంచి ఇక్కడికి ఎంత దూరం అండి? 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ సంవత్సరం ఒక్కతే మరి వచ్చి మరి ప్రార్థనలో పాల్గొంటున్న సమయంలో మరి ఆరాధనలో దైవ సేవకుడు పేరు పెట్టి పిలిచి ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తాకి ఉన్నారండి. ఆమెనని చెప్పండి. ఆమె 3 సంవత్సరాలు గర్భఫలము లేక వారి తోటి వారందరికీ పిల్లలు ఉండి వారికి పోయినప్పుడు చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారంట, మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి మీరు ప్రెగ్నెంట్తో ఉన్నారని. ఆ విషయం, ఆ సంతోషకరమైన విషయాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషించారు. చాలా సంతోషం. ఈ రోజున 8th మంత్ ప్రెగ్నెంట్తో ఉండి కర్నూలు నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణము చేసి వచ్చారండి. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అండి. చాలా 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 సంతోషం. ఎందుకంటే నార్మల్గా ఉన్న వారమే ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. విజయవాడ ఎక్కడ, కర్నూలు ఎక్కడ అండి? 300 కిలోమీటర్లు ప్రయాణము చేసి వాళ్ళు ఆ ప్రెగ్నెంట్తో ఉండి దేవుడు చేసిన కార్యానికి ఖచ్చితంగా సాక్షిగా నిలబడి చెప్పాలనే ఆ తపన ఉంది చూడండి. వీరిని ఇంకానూ ప్రభు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా రండి, దగ్గరికి రండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. మీ సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి మహిమ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు బలపరచబడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చక్కగా బలపరచబడుతున్నానండి ప్రభులో. హల్లెలూయా. ఇంకా 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 దేవుని పరిచయలో ముందుకు వెళ్ళాలి. ఆమేన్.